సార్ 'డ్రాగన్‌కి' సంబంధించి ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిందని చెప్పి కొన్ని హ్మ్. పోస్ట్‌లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు చూసారా? ఇది లుక్కులు బయటకొచ్చిందండి. లుక్ బయటికొచ్చింది సార్. ఇదిగోండి ఇదే. ఇది ఇది ఫ్యాన్ మేడ్ పోస్టరు. ఓకే. కానీ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. యెస్. ఈ లుక్ అయితే ఫ్యాన్ మేడ్ పోస్టరే కానీ చాలా బాగుంది ఇది. హ్మ్. జాకీ చాన్ గారి బాడీ, అవును. ఎన్టీఆర్ ఫేస్ అనమాట. అవును. ఇది బాగుంది. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లుక్కులన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకొక లుక్ కూడా ఉంది. ఓకే. యెస్, బాగున్నాయి. బట్ ఇది మనకి డ్రాగన్ అనేది సబ్జెక్టు, ఈ టైటిల్ కూడా డ్రాగన్ అనే టైటిల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేసింది కాదు. హ్మ్. వర్కింగ్ టైటిల్గా అందరూ పిలుచుకుంటున్నారు ఎన్టీఆర్ ఓకే. ప్రశాంత్ నీల్ సినిమా సంబంధించి. హ్మ్. బట్ ఈ లుక్ అనేది ఏదైతే ఉందో జాకీ చాన్ బాడీకి ఎన్టీఆర్ గారి తలకాయ పెట్టేసి తలకాయ పెట్టేసి ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. అది లుక్ బాగుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక లుక్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక లుక్ ట్రోల్ చేశారు. బాగా సన్నగా అయిపోయాడు, అవును. పేలవంగా అవును. అయిపోయారని చెప్పేసి. అవును. అది ఫుల్ టీ షర్ట్లో ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాను. ఎందుకు ఇంత సన్నగా అయిపోయారు అని చెప్పేసి. 2 రకాల బాడీలు ఉంటాయి. ఇప్పుడు మనకి బాలీవుడ్లో అయినా ఎక్కడ తీసుకున్నా కానీ హృతిక్ రోషన్ బాడీ ఒకటి ఉంటుంది. ఆయన ఫుల్ కవర్ చేసి షర్ట్ వేస్తే, లూజ్ షర్ట్ వేస్తే ఏంది ఇంత సన్నగా అయిపోయాడు, ఇంత హైట్ మీద ఇంత సన్నగా ఉన్నాడు. బట్ షర్ట్ తీస్తే మజిల్ ఉంటుంది. అవును. అవును. ఫుల్ 2 రకాల బాడీల్లో ఒకటి బల్క్ బాడీ ఉంటుంది, లీన్ బాడీ ఉంటుంది. హ్మ్. ఆ లీన్ బాడీ ట్రై చేశాడా ఎన్టీఆర్. హ్మ్. హ్మ్. షర్ట్ తీస్తే మజిల్ తప్ప ఏం కనపడదు ఇంకా బాడీలో. హుహు. ఆ ఓకే. లీన్ బాడీ ట్రై చేశాడా జాకీ చాన్ సంబంధించి డ్రాగన్ అనే టైటిల్కి జాకీ చాన్ బాడీని ట్రై చేశాడా ఎన్టీఆర్. ఒకవేళ జాకీ చాన్ బాడీ ఎన్టీఆర్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యాన్స్ నాకు తెలిసి ఆ లుక్ అందుకే ట్రై చేశారని అనిపించింది. ఓకే. డ్రాగన్ సంబంధించి లీన్గా కనపడుతున్నాడు, బియర్డ్తో ఉన్నాడు. ప్లస్ ఇంకొక లుక్ ఉంది. హ్మ్. ఇంకొక లుక్ సంబంధించి ఫుల్ బియర్డ్తో కొంచెం మీసాలు కొంచెం లావుగా ఉంటాయి. ఆ లుక్ 2 లుక్కులు ఉంటాయా, 2 క్యారెక్టర్లు చేస్తున్నాడా డ్రాగన్లు, ప్రశాంత్ నీల్ దాంట్లో 2 లుక్కులు ఉన్నాయా అనేది కూడా ఒక కాన్వర్సేషన్ నడుస్తుంది. హ్మ్. హ్మ్. బట్ బాడీ ఎన్టీఆర్ లీన్ బాడీ ఉండటం, అది కాకుండా జిమ్నాస్టిక్స్ సంబంధించి ఏమన్నా ఫైట్స్ ఉంటాయా దీంట్లో అనేది కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది వార్త. ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఆల్రెడీ. యమదొంగ టైంలోనే ఆయన ట్రై చేశాడు. హ్మ్. ఏదో చిరుతని కంపేర్ చేస్తూ ఒక అవును. షాట్ అవును. ఉంటుంది. అవును. దాంతోపాటు ఒక కారులోంచి వెళ్ళిపోవటము, లేకపోతే ఒక హోటల్లో చిన్న హోల్ నుంచి ఆయన వెళ్ళిపోవటం, దూకడము. అవును. ఒక హ్మ్. చిన్న కాటాలోంచి దూకటం, హ్మ్. ఈ జంపింగ్స్ అన్నీ ఉంటాయి. అవును. అయ్యేమైనా ట్రై చేస్తున్నారా? ఇప్పుడు విద్యుత్ జమాల్ ఉన్నారు, ఆయన హ్మ్. ఫైట్లు ఉంటాయి, జిమ్నాస్టిక్స్ ఫైట్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. టైగర్ షరాఫ్ ఉన్నాడు, హ్మ్. ఆయన ఫైట్లు ఉంటాయి కొన్ని. అవును. ఇవన్నీ కూడా బాడీ ఫ్లెక్సిబిలిటీ, లీన్ బాడీ ఉన్నప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ! టెక్నిక్ ఫైట్స్ అనమాట, ఓకే. మార్షల్ ఓకే. ఆర్ట్స్ ఆ! ఫైట్స్ ఆ! ఉంటాయి. ఏమైనా ట్రై చేస్తున్నారా ప్రశాంత్ నీళ్ళు? హ్మ్. సో చాలా రకాల చర్చలు ఉన్నాయి, చాలా రకాల ఫైట్స్కి అవకాశం ఉంది. సో ఎన్టీఆర్ ఎందుకు లీన్ అయ్యాడు, ఆ బాడీ వెనక రహస్యం ఏంటి, బక్క చిక్కిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందు వరకు, సినిమాకి టీజర్ కానీ లేదా ఏదైనా లుక్ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప హ్మ్. ఇవన్నిటికీ పులి స్టాప్ పడదు. అప్పటి వరకు ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు, అవును. ఎవరికి ఇష్టం వచ్చిన ట్రోలింగ్స్ వాళ్ళు చేసుకుంటారు. సో ఫ్యాన్ మేడ్, నువ్వు అడిగిన ఫోటోకి ఈ ఫ్యాన్ మేడ్ ఫోటో, బట్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఫ్యాన్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. అఫీషియల్గా రిలీజ్ అయింది అయితే కాదు. ఓకే. చూద్దాం మరి ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీళ్ళు ఏం ప్లాన్ చేశారో, ఫ్యాన్స్ కోసం ఏ సర్ప్రైజ్ చేశారో చూడాలి. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వార్ కొంత నిరాశపరిచింది ఫ్యాన్స్ని. మంచి రికార్డులు చూద్దాం అనుకున్నారు, బట్ కుదరలేదు, మిస్ఫైర్ అయింది. చూద్దాం మరి ఇంకా డ్రాగన్తో వాళ్ళ కళ నెరవేరుతుందో, వాళ్ళు చూడాలనుకున్న ఫిగర్స్ చూస్తారేమో చూద్దాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయితే సర్క్యులేట్ అవుతూ కొంత హ్యాపీనెస్ అయితే ఇస్తుంది.